డిఓ భిక్షపతి నా భర్త అండి. అతను వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని గతంలో కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయండి. అలాంటివి పెట్టుకొని నన్ను హరాస్మెంట్ చేసి ఈరోజు ఇంకొక ఆమెతో కూడా ఉండి ఆమెతో 3 పిల్లలం కానీ ఆమెతో సంసారం చేస్తున్నాడండి. కోర్టులో కేసు నడుస్తుంది. నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. అతను కూడా కోర్టుకు వస్తున్నాడు. కానీ నన్ను తీసుకెళ్తాడేమో అనేసి ఇన్ని రోజుల నుంచి నేను చూశానండి. ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను తీసుకెళ్ళమని అతను ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను బెదిరించడం అండి. నీ పైన కేసులు వేస్తా అని, చంపేస్తా అని బెదిరించడం వల్ల నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదండి. నిన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్తే వేరే ఆమెతో అతను ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారండి. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా దొరకబెట్టాను. ఇప్పుడు ఈ ప్రజా సంఘాల వాళ్ళ సహకారంతో నేను ధైర్యంగా బయటకు వచ్చానండి. అసలు ఎవరు లేరు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. అమ్మ నాన్న కూడా లేరండి. నాకు అసలు న్యాయం జరగట్లేదండి. పోలీస్ స్టేషన్ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నాపైనే కేసు వేశాడండి. అతనికి ఫేవర్గా ఉంటున్నారండి. అంటే ఒక మొగైనకు సేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? బొల్లారం భిక్షపతి భార్యగా బొల్లారం మాధవి చాలా స్పష్టంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి పిటిషన్ లోపల ఆమె ఏమేమి కేసులు వేసిందో డీవీసీకి సంబంధించి, అదేవిధంగా ఎంసీ మెయింటెనెన్స్ కేసుకి సంబంధించి, ఆర్సీఆర్కి సంబంధించి నా భర్త నన్ను తీసుకోమని చెప్పేసి ఏ ఒక్కటి దాచకుండా ఏ గోదావరి కణలో పెట్టినటువంటి కేసు ఏంది, అక్కడి నుంచి మిర్యాలకు ట్రాన్స్ఫర్ అయినటువంటి కేసులు ఏంది, అన్నింటిని కూడా సవివరంగా ఆ పిటిషన్లో వివరించింది. చట్టం ఏం చెప్తుంది? కోర్టులో కేసు నడుస్తుండగా ఆయన డైవర్స్ కేసు వేసిండు, ఏమో మెయింటెనెన్స్ కేసు వేసింది, అదేవిధంగా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ కేసులు కోర్టులో నడుస్తుండగా చట్టం ప్రకారం 2వ వివాహం చేసుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, సామాజిక ప్రజా సంఘాలుగా డిఓ గారు బయటకు వచ్చి జరిగినటువంటి సంఘటనను ప్రెస్ మీడియాకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు దాచుకుంటా ఉన్నారు? ఒక మహిళగా, ఒక దళిత మహిళగా ఈరోజు బాధార్లో పడేసి దాదాపుగా 14 ఏళ్ళుగా ఎక్కడైనా సరే ఏ కోర్టులోనైనా కేసు ఒక 7 ఏళ్ళు దూరంగా చూసినాం, 10 ఏళ్ళు దూరంగా చూసినాం. కానీ 13 ఏళ్ళు, 14 ఏళ్ళుగా కోర్టులో ఎందుకు ఇంకా కేసు నడుస్తూ ఉందో ఈరోజు డిఓ స్పష్టం చేయాలి. నిజంగా నీకు అమ్మాయిని వదిలించుకున్నటువంటి చిత్తశుద్ధి ఉందా, లేకపోతే అమ్మాయికి న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉందా? ఏది లేకుండా ఈరోజు నీ వల్ల అమ్మాయి వాళ్ళ నాన్న సింగరేణి ఎంప్లాయ్ వచ్చినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా నీకు కట్నంగా ఇచ్చి ఈరోజు ఆ అమ్మాయికి విడిచిపెట్టినటువంటి సందర్భం లోపల వాళ్ళ అమ్మానాన్నలు మానసిక వేదకులు ఉన్నాయి. ఈరోజు అమ్మానాన్నలు కూడా కోల్పోయింది. ఇవన్నీ కూడా సభ్య సమాజం గమనించాలి. అనేక రకాలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళగా, ఒక మహిళ హక్కులను, మహిళా గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు మహిళను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సమగ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి. అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ లోపల ఎలాంటి పొరపాటు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకు ఈరోజు అమ్మాయి మాకు ఇప్పుడిప్పుడే వార్త అందుతూ ఉంది, అమ్మాయి ఇచ్చినటువంటి పిటిషన్ పైన కేసు కట్టకుండా అమ్మాయి పైన ఉల్టా కేసు కట్టినట్టు, ఏదో న్యూసెన్స్ కేసు కట్టినట్టు, అది వాస్తవం అవాస్తవం తెలియదు కానీ కేసు కట్టినట్టు తెలుస్తూ ఉంది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అమ్మాయి ఇప్పటి వరకు ఒంటరిగా ఉంది, కానీ ఇక నుంచి ఒంటరి కాదు. సామాజిక, ప్రజాస్వామిక, దళిత మహిళా సంఘాలు అమ్మాయికి అండగా ఉంటాయి. అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటాయి. ఈరోజు ఆయన రాజకీయ అధికారులను ప్రలోభపరుచుకుంటవచ్చు, కానీ జాతీయ మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తాం. ఎక్కడ కూడా వెనకాడం. రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రేపు జిల్లా ఎస్పీని కలుస్తాం. అదేవిధంగా రేపు నల్లగొండలో మాదిగ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. మాదిగ ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ మహిళను తీసుకొని పోయి కంప్లైంట్ ఇప్పిస్తాం. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లకు లేఖలు పెట్టిస్తాం. అదేవిధంగా డిఓ ఆఫీస్ ముందున్నటువంటి అంబేద్కర్ ముందర దగ్గర దీక్ష కూర్చోబెడతాం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, డిఓ గారు మీరు చేసేటువంటి తప్పు. ఎందుకంటే గత చరిత్ర కూడా మీరు తీసుకోండి, అనేక రకాలైనటువంటి పేపర్ సంఘటనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయనకు ఎక్కడెక్కడ పని చేసినా, ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఏమేమి రాసలీలలో. ఈ అమ్మాయి పెళ్లి కాక ముందుకు ఒక అమ్మాయితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను చేసుకోలే, ఈమెను చేసుకున్నాడు, ఆమె తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈమెను కోర్టులో చెప్తున్నాడు, ఈమె కానీ ఇప్పుడు మళ్ళీ 3వ వాహనం చేసుకున్నాడు. ఏం పద్ధతి అండి? సమాజానికి ఒక ఉన్నత విద్యాధికారిగా ఏం సందేశిస్తామని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్న ఒక విద్యావంతుడిగా ఏం పద్ధతి, ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి?
ముగ్గురు మహిళలతో నువ్వు సంబంధాన్ని కొనసాగించి ఈరోజు ప్రతివత మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇదేనా? ఇది మంచి పద్ధతి అని అంటా ఉన్నాం. ఇవన్నీ కూడా అధికారులు గమనించాలి. ఎక్కడ కూడా వెనకడుగు వేయం. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు చాలా ధిక్కార స్వరంతో పోరాడతాం. రాష్ట్ర స్థాయిలో పోతాం. ఎవరి గెలవాలో ఏం చేయాలో అక్కడి వరకు వెళ్తాం. ఎందుకంటే వెంటనే తక్షణమే నువ్వు అమ్మాయిని తీసుకుపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అమ్మాయి 14 ఏళ్ళుగా ఒంటరి మహిళగా ఉంది. నువ్వు ఎందుకుంటావు? 14 ఏళ్ళుగా నువ్వు ముగ్గురు పిల్లలు ఎంతున్నప్పుడు మరి ఆమె కూడా వివాహం చేసుకోవాలి కదా. లేదు మరి ఏదో పెద్ద మనుషులు మాట్లాడుకుంటావా, లేకపోతే చట్టం ప్రకారం పోతావా? మీ కోర్టులో కేసు ఉందని చెప్తాడు. కోర్టులో ఏం కేసు ఉన్నాయి? డైవర్స్ కేసు ఉంది, మెయింటెనెన్స్ కేసు ఉంది, అమ్మాయి నా భర్తను నన్ను తీసుకుపోమని వేసిన కేసు ఉంది. కానీ కోర్టులో నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల కన్నా కేసు కోర్టులో ఉందా? లేదు కదా. ఎట్లా చేసుకుంటావు పెళ్ళి? నువ్వు కోర్టులో ఒక ఉన్నత విద్యాధికారివి పెళ్లి చేసుకోవచ్చా? చట్టం ఏం చెప్తుంది? ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దలు కూర్చున్న పెళ్లి కదా. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోలే కదా. 6 లక్షల కట్నం ఇచ్చి 10 తులాల బంగారం పెట్టి 30 తులాలు ఎండి పెట్టి 5 తులాల చైన్ పెట్టి రంగరంగ వైభవంగా 7-8 లక్షలు ఫంక్షన్ హాల్ పెట్టి చేసిన అయ్యా. మొత్తం బెనిఫిట్స్ మొత్తం ఒక సింగర్ అయిన ఎంప్లాయీగా సర్వం నా బిడ్డ అనుకుని పెట్టుకురు. నా అల్లుడు మంచి ఉద్యోగస్తులు దొరికిన అనుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? చాలా స్పష్టంగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మీ తీరును మార్చుకొని ఆ అమ్మాయిని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంది. లేదు అనుకుంటే ఈ విషయం లోపల మహిళా సంఘాలు, రాష్ట్ర స్థాయి మహిళా సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్లో సోమాయి కూడా ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెడతాం. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా పిలుస్తాం. కాబట్టి తక్షణమే నువ్వు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయి చెప్తా ఉంది, నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. చెప్పకపోతే ఎవరు దోష ఎవరు నిర్దోష కూడా సమాజానికి తెలిసిపోతుంది కదా. కాబట్టి వీటన్నింటిని కూడా ఈరోజు మీడియా ముందు స్పష్టం చేసినాం. రేపు దశల వారీగా నల్లగొండలో ఉన్నటువంటి దళిత, బహుజన, మహిళా, సామాజిక ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటాం. అమ్మాయి చేసేటువంటి పోరాటానికి అండగా ఉంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆమె ఎవరిని కలవాలి, ఎవరిని చేయాలి, కోర్టే న్యాయం చేస్తనే దశలో మాధవి కనిపిస్తుంది. ఆమెలో అంత చైతన్యం కూడా కనపడట్లేదు. భయ ఆందోళనకు గురవుతూ ఉంది. ఆమె భ్రాందోళనకు గురి చేసిండు అతను. తర్వాత రెండోది ఏంటంటే, ఆ అమ్మాయి జాబ్ చేసే దగ్గరికి పోతే నీ మీద కేసులు వేస్తా, నన్ను విధులకు ఆటంకం కలిగిస్తున్నావని చెప్పేసి బెదిరించడం అనేది జరిగిందంట. ఆ బెదిరింపులకు లాయర్తో ఆమె లాయర్ ఎప్పటికైనా నాకు న్యాయం చేసేది కోర్టు అనే దశలోనే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒక 10 days బ్యాక్ ఒక నాయకులు కలవడం వల్ల ఆ అమ్మాయి బయటికి రావడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ నాయకులు కలవకపోతే కూడా ఈ అమ్మాయి కేసులు కొట్టేసేదాకా కూడా అంత అమాయకత్వంగా ఉన్న పరిస్థితి కనపడ్డది. మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో అమ్మాయి తినడానికి తిండి లేదు. కనీసం వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఉంది, తల్లి తండ్రి చనిపోయినారు. అమ్మాయికి కనీసం అవేర్నెస్ కూడా లేదు. భర్త మీద ఎన్ని కేసులు పెట్టాలనే అవగాహన కూడా లేదు. అంటే ఉల్టా డిఈఓ గారు మేము మొత్తం ఆ ఫైల్ మొత్తం తెప్పించి చూస్తే ఈ అమ్మాయి మీదనే పరువు దావా వేసిండు. ఇంకా 2 నెలలు అయితే 25 లక్షలు ఈ అమ్మాయి కట్టియాల్సి వస్తున్న పరిస్థితి. ఎంత అసలు అమాయకత్వం ఈ అమ్మాయిదంటే అసలు అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయికి ప్రజా సంఘాలుగా అండగా ఉంటాం. వదిలిపెట్టే ముచ్చటే లేదు. న్యాయం జరగాలి. రేపు ఎస్పీ గారిని కలుస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, భర్త ఉన్న దగ్గరికి భార్య పోయింది. నిన్న సంఘటన. ఎస్ఐ గారు ఎట్లా కేసు పెడతారు అమ్మాయి మీద? కేసు ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నారు. అంటే భర్త దగ్గరికి భార్య పోకూడదా? అంటే ఆయన రెండో పెళ్లి చేసుకొని పిల్లలతో కాపురం చేస్తే కేసులు లేవు, కానీ ఈ అమ్మాయికి మాత్రం కేసులు. అది కూడా రేపు చూద్దాం, ఎట్లా ఏం జరుగుతుందో చూద్దాం. మేము అనేది ఒకటే, న్యాయం చేయమని అడుగుతున్నాం. ఏ రూపకంగా న్యాయం చేస్తూ చేయండి. అమ్మాయికి సపోర్ట్ లేదు. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నది. ఒక అమ్మాయి 10 సంవత్సరాల చుట్టూ కోర్టు తిరుగుతున్న పరిస్థితి. ఎక్కడ న్యాయం జరుగుతుంది మహిళలకి? అందుకనే ప్రజా సంఘాలు, మీడియా మిత్రులు అందరికీ కూడా అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలి. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయి అంటుంది, రేపు ఎస్పీ గారిని కలుపుతా అంటుంది, ఖచ్చితంగా మా ప్రజా సంఘాలుగా మద్దతుగా ఉంటాం. మహిళా కమిషనర్ దగ్గర పోతా అంటుంది, అక్కడ కూడా మేము ఉంటాం. దీక్షకు కూడా కూర్చుంటా అంటుంది, దీక్షలో కూడా మేము మద్దతు ఇస్తాం. న్యాయం జరిగేంత వరకు మేము ఐద్వాగా ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా అమ్మాయికి సహకరించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో
చివరి వరకు మా ఇద్దరు పోరాటం చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.